ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఎడిటింగ్ అంతా అయిన తర్వాత మనకిక్కడ ఒక ఎర్రర్ అయితే వస్తుంది చూసారా? మీరు ఎక్స్‌పోర్టింగ్ టైమ్‌లో మనకిక్కడ సబ్‌స్క్రిప్షన్స్ మీరు ప్రో ఫీచర్స్ అయితే యూజ్ చేశారు. సో, సబ్‌స్క్రిప్షన్ లేనిదే మీకిక్కడ సేవ్ చేసుకోవడానికి అవ్వట్లేదు. సో, ఇప్పుడు మనం దీన్నెలా సాల్వ్ చేసుకోవాలి? మన క్యాప్‌కట్ మన సిస్టమ్‌లో దీన్నెలా సాల్వ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూసేద్దాం. సో, ఇప్పటి నుంచయితే మీరు స్టెప్ బై స్టెప్ అయితే ఫాలో అవ్వాల్సుంటది ప్రాసెస్సు. ఈ స్టెప్స్ మీరు మిస్ అవుతే మీకు వీడియో అయితే ఎక్స్‌పోర్ట్ అవ్వదు. స్టెప్స్ అన్నీ మిస్ అవ్వకుండా వీడియో కంప్లీట్‌గా వాచ్ చేయండి. ఇక్కడ మీకు ఫైల్ నేమ్ కనిపిస్తుంది కదా మీకు. సో, ఈ ఫైల్ నేమ్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం అప్లై చేసుకున్న ఎడిటింగ్ రిసోర్సెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి కదా! మనకి టైమ్‌లైన్ అంతా ఇక్కడ ఉంటది. సో, టైమ్‌లైన్ మీద మీరు కంట్రోల్ ఏ ప్రెస్ చేసి అన్నీ మనకు సెలెక్ట్ అవుతాయి. సో, అప్పుడేం చేయాలి అంటే మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేసి వీటి మీద సో, ఇక్కడ క్రియేట్ కాంపౌండ్ క్లిప్ అని కనిపిస్తుంది కదా! సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకుంటే ఏమవుద్ది అంటే మనకి మనం ఎడిట్ చేసిన అన్ని టైమ్‌లైన్ ఏదైతే ఉందో మనం ఎడిట్ చేసిన టైమ్‌లైను అది సింగిల్ క్లిప్‌గా మనకి జనరేట్ అవుద్దనమాట. ఒకసారి చూద్దురు గాని. చూసారు కదా! సో, ఇక్కడ ఏంటి అంటే మనకొక సింగిల్ వీడియో క్లిప్ లాగా మనకి జనరేట్ అయిందిది. సో, దీన్ని మనం సెకండ్ స్టెప్ ఏం చేయాలి అంటే మనం నెక్స్ట్ మళ్ళీ రైట్ క్లిక్ చేసుకొని ప్రీ ప్రాసెస్ కాంపౌండ్ క్లిప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మనకి మన ఫైల్ యొక్క సబ్ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అవుద్ది. అది కూడా మన సి డ్రైవ్‌లో అయితే సేవ్ అవుద్దనమాట. సో, దాన్ని మనం ఇక్కడికి ఎలా రీడైరెక్ట్ చేసుకోవాలన్నది నేనిప్పుడు చూపిస్తాను. సో, ఇదైతే సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడైతే మనకి ప్రీ ప్రాసెసింగ్ జరుగుతుంది. ఇక్కడ 100 అవుతుంది కదా! 100 అయ్యేలోపు నేను మీకోటి చూపిస్తాను. ఇక్కడ మీకు ఎక్స్‌పోర్ట్ ప్రెస్ చేస్తుంటే మీకిక్కడ అవ్వట్లేదు చూసారు కదా! సో, ఇది నేను ప్రాసెస్ అంతా చేసిన తర్వాత ఇక్కడ మీకు సేవింగ్ అయితే వస్తాయి. మీకు సేవ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అన్నీ వస్తాయి మీకు. ఇదే ప్రో ఫీచర్స్. సో, అదెలానో చూసేద్దాం ఇప్పుడు. సో, ఇక్కడ అయిపోయింది కదా! 100% కంప్లీట్. ఇప్పుడేం చేయాలంటే మీరు మీ కీబోర్డ్‌లో మీరు విండోస్ ప్లస్ ఆర్ ప్రెస్ చేస్తే మీకిలా రన్ కమాండ్ ఓపెన్ అవుద్ది. దీంట్లో మీరు యాప్ డేటా అని చెప్పి సెర్చ్ చేయండి. యాప్ డేటా అని చెప్పి కింద మీరు ఓకే చేసుకుంటే మీకిలాగా ఫోల్డర్ అయితే ఓపెన్ అవుద్ది. దీంట్లోకి వెళ్లి మీరు లోకల్ అని చూపిస్తుంది కదా! లోకల్‌లోకి వెళ్ళండి. నెక్స్ట్ మీరిక్కడ కిందకి వెళ్తే మీకు క్యాప్‌కట్ అని చూపిస్తది ఫోల్డరు. సో, క్యాప్‌కట్‌లోకి వెళ్ళాలి. సో, క్యాప్‌కట్‌లోకి వెళ్ళిన తర్వాత మీకిక్కడ యూజర్ డేటా అని చూపిస్తుంది కదా! యూజర్ డేటాలోకి వెళ్ళండి. నెక్స్ట్ మీరు కిందకి వెళ్తే మీకిక్కడ ప్రాజెక్ట్స్ అని చూపిస్తది. మీరు కిందకి ఇలా వెళ్ళిన తర్వాత మీకు ప్రాజెక్ట్స్ ఉంటదనమాట. ప్రాజెక్ట్స్‌లోకి వెళ్ళాలి. సో, నెక్స్ట్ కామ్ డాట్ ఎల్‌వి ఎడిటర్ డ్రాఫ్ట్ కనిపిస్తుంది కదా మీకు. ఈ ఫోల్డర్ అయితే మీరు ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందాక మీరు ఫైల్ నేమ్ గుర్తుంది కదా మీకు 0504 ఇందాక మీరు అందుకనే ఫైల్ నేమ్ చూసుకోమన్నాను నేను. లేదంటే కన్‌ఫ్యూజ్ అవుతారు అందుకనే. సో, ఈ ఫోల్డర్ అయితే మనం ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు. దీంట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ రిసోర్సెస్ కనిపిస్తుంది కదా మీకు. రిసోర్సెస్‌లోకి వెళ్ళాలి. దీని తర్వాత మనకు కాంబినేషన్‌లోకి వెళ్తే ఇలా మన ఫైల్ కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే డైరెక్ట్ ఇది మినిమైజ్ చేసుకోండి ట్యాబ్‌ని మనం. సో, ఈ ఫోల్డర్ ఏదైతే ఉందో మనకి ఈ ఫైల్ సో, ఇది మనం సబ్ క్రియేట్ చేసుకున్నాం కదా! ఆ ఫైల్ అనమాట ఇది. మనం సబ్ ప్రాజెక్ట్ ఏదైతే క్రియేట్ చేసుకున్నామో ఆ ఫోల్డర్‌ని ఓపెన్ చేసుకున్నాం. అన్ని స్టెప్స్ ఫాలో అవుతూ వచ్చి. బట్ లాస్ట్‌లో మనకిక్కడ ఇలాగా మనం డ్రాగ్ చేసి మీడియాలో ఇంపోర్ట్ చేసుకుంటుంటే మనకేమో ఏం చూపిస్తుంది కుడెంట్ ఇంపోర్ట్ సమ్ మెటీరియల్స్ ఆర్ డామేజ్డ్ అన్న ఎర్రర్ వస్తుంది కదా! సో, ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే మనకి మీరు అలాగే చూస్తుండండి. అక్కడ స్కిప్ చేయొద్దు. సో, దీన్ని అలాగే రీసెన్స్‌లో ఉంచుదాం దీన్ని. ఈ సేమ్ ఇది క్లోజ్ చేయొద్దు ఇది. సేమ్ ఎలా ఉందో ఈ పాత్‌నయితే మనం ఇలా రీసెన్స్‌లోనే ఉంచి సో, ఇలా రీసెన్స్ చేసుకుందాం మనం. క్యాప్‌కట్ ఫుల్ క్లోజ్ చేసేద్దాం మొత్తం. క్యాప్‌కట్ మొత్తం రిమూవ్ చేసేసాం గదా! సో, ఇప్పుడేం చేద్దామంటే క్యాప్‌కట్ మళ్ళీ ఓపెన్ చేసుకుందాం. అది రీసెన్స్‌లోనే ఉన్నాయి కదా! మనకి క్యాప్‌కట్ మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి. సో, ఇట్లా మనం అది రీసెన్స్‌లో ఉంచగానే మనం ఇలా క్యాప్‌కట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. మీరిక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం క్యాప్‌కట్ రీఓపెన్ చేసాము. అండ్ ఇందాక మన ఫైల్ ఏదైతే ఉందో అది మనం రీసెన్స్‌లోనే ఉంచామనమాట. సో, క్యాప్‌కట్ మన ఫైల్ అయితే ఇలా ఓపెన్ చేసుకుందాము. సో, టైమ్‌లైన్ ఇలా కనిపిస్తుంది కదా! ఇందాకైతే మనకి ఆ ఫైల్ రీసెంట్స్‌లో ఇక్కడుంది కదా! సో, మనకైతే ఇది ఇంపోర్ట్ అవ్వలేదు ఇందాక కదా! దీన్ని మనం ఇట్లా ఇంపోర్ట్ చేసుకుందాం ఫస్ట్. సో, ఇక్కడ ఇంపోర్ట్ అయింది చూసారా ఇప్పుడు? సో, ఈ క్లిప్ అయితే మీకు ఇందాక ఇంపోర్ట్ అవ్వలేదు. ఎర్రర్ చూపించింది కదా! సో, ఇప్పుడైతే ఇంపోర్ట్ అయింది. డైరెక్ట్ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను ఇక్కడ డైరెక్ట్ ఇంపోర్ట్ అయింది. ఇక్కడ రీసెంట్స్‌లో ఉంచుకోమని చెప్పాను. ఎందుకు ఈ రీసెంట్ ట్యాబ్‌ని. సో, దీన్నైతే మీరు క్లోజ్ చేయకూడదు. క్లోజ్ చేస్తే మీకు కొంచెం ఇందాక ఏదైతే ఎర్రర్ వచ్చిందో అదే ఉండిపోద్ది. సో, అందుకని మీరు ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఈ ఫోల్డర్‌ని అయితే క్లోజ్ చేయకూడదు. ఈ ట్యాబ్ ఏదైతే ఉందో దీన్ని క్లోజ్ చేయకుండానే మనం క్యాప్‌కట్ రీసెన్స్‌లో నుంచి రిమూవ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయాలి. అప్పుడు మనకి ఈ ఫైల్‌ని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు సో, అయింది కదా! నెక్స్ట్ ప్రాసెస్ ఇక్కడనమాట మనకి. దీన్నేం చేస్తామంటే మనం ఇలా డ్రాగ్ చేసుకొని దీని మీద పెట్టుకోవాలనమాట. లైక్ ఫైల్‌ని మనం రీప్లేస్ చేసేసుకోవాలి. వెయిట్. సో, ఇక్కడ ఏం చూపిస్తుంది మీకు రీప్లేస్ క్లిప్. యెస్. రీప్లేస్ క్లిప్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు చూసుకోవచ్చు ఎక్స్‌పోర్ట్‌లోకి వెళ్తే మీకిక్కడ సేవింగ్ ఆప్షన్స్ వచ్చినియి చూసారా? ఇందాక రాలేదు మీకు. ఇప్పుడు మీరేం చేశారు? నేను చెప్పిన స్టెప్స్ అన్నీ ఫాలో అవుతూ మీరు డూప్లికేట్ చేసుకున్న ఫైల్‌ని తీసుకొచ్చి మీరిక్కడ మళ్ళీ మీ క్లిప్ ఏదైతే ఉందో ఎడిట్ చేసిన క్లిప్ దాని మీద మీరు రీప్లేస్ చేసుకోవాలి.
ఆఫ్టర్ రీప్లేస్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్‌పోర్ట్స్ ఆప్షన్ అయితే మనకి వస్తది. మనం ఎడిట్ చేసుకున్న ఫైల్‌ని మొత్తం మనకు కావాల్సిన రిజల్యూషన్‌లో మనం సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనం ప్రో సబ్స్క్రిప్షన్ అడుగుతున్న ప్రాబ్లమ్‌నయితే మనం సాల్వ్ చేసుకుంటాము. సో, వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే గనక కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.